ప్రజాప్రతినిధుల కేసుల విచారణ వేగవంతం మీద సుప్రీంకోర్టులో తాజాగా విచారణ జరగటం, మా ఆదేశాలు బేఖాతరు చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వం మీదన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, ప్రజాప్రతినిధుల మీద కేసుల విచారణలో పురోగతి లేదని చెప్పి తీవ్రమైనటువంటి మండిపడటం, పలు రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయకపోవడం మీద కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి సంఘటనలు. వీటన్నిటి మధ్యన ఇప్పుడు కీలకమైనటువంటి వ్యవహారం వల్ల ఏంటంటే ప్రజాప్రతినిధులకు సంబంధించి అంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇష్యూలో ఏం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఒక 1 ఇయరే కదా, 1.5 ఇయర్ అయినట్టుంది అనుకుంటా. ఇంకా 3.5 సంవత్సరాలు ఏది స్పీకర్ ద్వారా కథ నడపడం అంటే కష్టం. ఇప్పుడు చేతనైతే ఏమైనా చెయ్యగలిగితే ఖచ్చితంగా చూడాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే వాళ్ళ చేత రాజీనామా చేయించి ఎన్నికల్లో గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకోవడం బెటర్. లేదా మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్కి వెళ్ళిపోతారా చూసుకోవాల్సి ఉంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా అక్కడ కనుక ఇవన్నీ వీళ్ళతో రాజీనామా చేయించి గెలిపించగలిగితే సూపర్, రేవంత్కి తిరిగేలేదు, నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా తనే హీరో. అక్కడ కనుక దెబ్బతింటే ఇంకేమీ లేదు, ఏం చేస్తారో చూడాలి.